ప్రస్తుతం ప్రపంచం రెండు పెను యుద్ధాల మధ్య నలిగిపోతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 5వ ఏట అడుగుపెట్టగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు 4వ వారంలో అడుగు పెట్టబోతోంది. అయితే ఈ రెండు యుద్ధాల్లో గెలుపోటముల పరిస్థితి ఎలా ఉన్నా తెర వెనుక అసలైన లాభం మాత్రం కేవలం ఒకే ఒకరికి చేరిపోతోంది. అతను మరెవరో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచం ఎన్ని సంక్షోభాలతో సతమతమవుతున్నా స్వదేశంలో ప్రజల మద్దతు పెంచుకుంటూ మరింత బలమైన నేతగా దూసుకుపోతున్నారు. యుక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి రష్యా తన వైమానిక సేనను లేదా అత్యాధునిక ఆయుధాలను పూర్తి స్థాయిలో ప్రయోగించలేదు. అయినప్పటికీ పాశ్చాత్య మీడియా దీనిని పూర్తిస్థాయి యుద్ధంగా చిత్రీకరిస్తూ రష్యా ఐరోపాను ఆక్రమించుకోబోతుందని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవానికి తన సరిహద్దుల దాకా నాటో కూటమి విస్తరించకుండా అడ్డుకోవడానికే రష్యా ప్రయత్నిస్తూ వస్తోంది. యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడం ద్వారా మాస్కోను ఏకాకిని చేయాలని అమెరికా పన్నిన పన్నాగాన్ని పుతిన్ ముందే పసిగట్టారు. అందుకే రష్యా ప్రజలు కూడా ఈ పోరాటాన్ని నాటోతో జరుగుతున్న పరోక్ష యుద్ధంగా భావిస్తున్నారు. ఈ విషయంలో పుతిన్ ఎలాంటి తప్పు చేయలేదని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. యుద్ధానికి ముందు రష్యాలో పాశ్చాత్య దేశాల పట్ల మెతక వైఖరి అవలంబించే ఒక వర్గం ఉండేది. కానీ ఐరోపా, అమెరికా దేశాలు యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడంతో ఆ వర్గానికి మద్దతు పూర్తిగా పోయింది. ఇప్పుడు పుతిన్ అనుచరగలంలో నాటో పట్ల దుందుడుగా వ్యవహరించాలనే వర్గం బలపడింది. మరొక వైపు పాశ్చాత్య దేశాల్లోని ఆయుధ పరిశ్రమల లాభీకి ఈ యుద్ధం ద్వారా వేల కోట్ల లాభాలు వస్తున్నాయి. నిజానికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొదట్లో రష్యాతో సయోధ్య కోరుకున్నారు. కానీ అమెరికా ఇచ్చిన హామీలతో ఆయన తన విధానాన్ని మార్చుకున్నారు. అజర్బైజాన్ తరహాలోనే తాము కూడా రష్యాను ఓడించగలమని నమ్మి యుద్ధానికి దిగి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. పుతిన్ తన వ్యూహంతో యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూనే రష్యా సమాజంపై యుద్ధ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పాశ్చాత్య ఆర్థిక నిపుణులు చెప్పిన జోస్యం అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. 2025లో రష్యా కరెన్సీ రూబుల్ ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. రష్యా సైన్యం డ్రోన్ యుద్ధ తంత్రంలో తిరుగులేని ఆధిక్యత సాధించి యుద్ధాన్ని సరికొత్త సాంకేతికత దిశగా దూసుకెళ్లింది. ప్రస్తుతం యుక్రెయిన్ జనాభా పరంగా, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. కానీ రష్యా ప్రజలు మాత్రం యుద్ధానికి ముందున్న జీవనశైలినే కొనసాగిస్తున్నారు. ఇదే పుతిన్ సాధించిన పెద్ద విజయం. ఇప్పుడు పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం పుతిన్ కు మరొక వరంగా మారింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నా రష్యా మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తన భూభాగంలో అమెరికా జోక్యాన్ని నివారించేందుకు తాము యుక్రెయిన్ పై దాడులకు దిగామన్నది రష్యా వాదన. గతంలో ఇరాన్, లిబియా, సిరియా దేశాలను అమెరికా ఎలా నాశనం చేసిందో ఇప్పుడు ఇరాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి తమకు రాకూడదనే ఉద్దేశంతోనే పుతిన్ ముందు జాగ్రత్త పడ్డారు. ఇరాన్, రష్యాల మధ్య చారిత్రక విభేదాలు ఉన్నప్పటికీ యుక్రెయిన్ యుద్ధంలో టెహ్రాన్ అందించిన డ్రోన్ సాంకేతికత మాస్కోకు ఎంతో సహాయపడింది. అయితే గల్ఫ్ యుద్ధంలో రష్యా నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. అమెరికా, ఇజ్రాయెల్ తో నేరుగా తలపడడం పుతిన్ కు ఇష్టం లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్ తో రష్యాకు ఒక అనధికారిక ఒప్పందం ఉంది. అందుకే యుక్రెయిన్ కు ఇజ్రాయెల్ ఎప్పుడూ ఆయుధాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా రష్యా అదే తటస్థ స్థితిని అనుసరిస్తోంది. ఇరాన్ కు సైనిక సాంకేతికతను అందిస్తే ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధాలు దెబ్బతింటాయని మాస్కో భావిస్తోంది. పుతిన్ చాలా తెలివిగా రెండు యుద్ధాలను తన ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇక యుక్రెయిన్ లో తమకు అవసరమైన ప్రాంతాలను అదుపులోకి తీసుకుని సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రష్యా బలం రోజు రోజుకు పెరుగుతుంటే యుక్రెయిన్ కు అండగా ఉన్న దేశాల ఖజానా ఖాళీ అవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం పుతిన్ కు స్వల్ప కాలంలో, దీర్ఘకాలంలో కూడా లాభాలనే తెచ్చిపెడుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు మరియు గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రష్యాకు ఇది ఒక గొప్ప అవకాశం. చమురు ఎగుమతుల ద్వారా మాస్కో ఆదాయం భారీగా పెరుగుతోంది. ఇది యుక్రెయిన్ కు నిధులు ఇచ్చే ఐరోపా దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం సాగితే అమెరికా తన ఆయుధ నిల్వలను ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యుక్రెయిన్ కు ఆయుధ సరఫరా గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా రష్యాకు సయోధ్య చర్చల విషయంలో పూర్తి పట్టు లభిస్తోంది. పాశ్చాత్య దేశాల సైనిక, పారిశ్రామిక వ్యవస్థలు యుక్రెయిన్ ను పావుగా వాడుకుంటున్నాయని రష్యా ప్రజలు నమ్ముతున్నారు. ఈ భావన పుతిన్ ను ఒక దేశ రక్షకుడిగా రష్యాల దృష్టిలో నిలబెట్టింది.
గతంలో జార్జియా యుద్ధం తరహాలోనే యుక్రెయిన్ ను కూడా త్వరగా లొంగ తీసుకోవచ్చని పుతిన్ భావించినా పాశ్చాత్య దేశాల భారీ సాయం వల్ల యుద్ధం సుదీర్ఘంగా సాగింది. అయితే ఈ సుదీర్ఘ పోరు రష్యాను బలహీనపరచాల్సింది పోయి మరింత పటిష్టం చేసింది. 2022లో ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలు బ్రిటన్, అమెరికాల కుతంత్రాల వల్లే విఫలమయ్యాయి. ఆ తర్వాత రష్యన్లు తమ వ్యూహాన్ని మార్చుకొని డాన్బస్ ప్రాంతం వెంబడి పట్టు సాధించారు. తమ అదుపులోకి వచ్చిన 4 ప్రాంతాలను అధికారికంగా విలీనం చేసుకోవడం ద్వారా యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీశారు. పుతిన్ ఇప్పుడు కేవలం యుద్ధ భూమిలోనే కాదు, ప్రపంచ ఆర్థిక మరియు రాజకీయ వేదికలపైన కూడా పైచేయి సాధిస్తున్నారు. అమెరికా తన దృష్టిని పశ్చిమాసియాకు మళ్లించిన ప్రతి నిమిషం పుతిన్ కు అనుకూలంగా మారుతోంది. యుక్రెయిన్ యుద్ధం ద్వారా నాటోను తన సరిహద్దుల వద్ద నిలువరించడంలో పుతిన్ విజయం సాధించారు. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం ద్వారా అమెరికా శక్తిని ఇతర ప్రాంతాలకు మళ్లించి యుక్రెయిన్ విషయంలో తన పంతాను నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇది పుతిన్ అనుసరిస్తున్న అత్యంత చాకచక్యమైన వ్యూహం. ముగింపుగా చూస్తే ఈ 2 యుద్ధాలు పుతిన్ ను ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా మార్చాయి. అమెరికా మరియు నాటో దేశాలు రష్యాను ఏకాకిని చేయాలని ప్రయత్నించినా పుతిన్ తన ఆర్థిక మరియు సైనిక వ్యూహాలతో వాటిని ఎదుర్కొన్నారు. ఇరాన్ యుద్ధం వల్ల కలిగే ఆర్థిక మరియు రక్షణపరమైన పరిణామాలు రష్యాకు సానుకూలంగా ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తుంటే ఇతర దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి. యుక్రెయిన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తటస్థ వైఖరి కూడా పుతిన్ కు కలిసొచ్చే అంశమని అంటున్నారు పరిశీలకులు. ఇరాన్ కు సైనిక సహాయం అందించకుండానే ఆ సంక్షోభం నుండి లబ్ధి పొందే మార్గాన్ని రష్యా ఎంచుకుంది. తన దేశ ప్రజల జీవన ప్రమాణాలు తగ్గకుండా చూసుకుంటూనే శత్రు దేశాల వనరులను హరింపచేయడం పుతిన్ మార్క్ రాజకీయం. పాశ్చాత్య మీడియా పుతిన్ ను ఎంతగా విమర్శించినా రష్యాలో మాత్రం ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఈ యుద్ధాలు పుతిన్ ను కేవలం రష్యాకే కాదు, పాశ్చాత్య ఆధిపత్యాన్ని వ్యతిరేకించే అనేక దేశాలకు ఆశాకిరణంగా మారుస్తున్నాయి. ఇరాక్, సిరియా తరహాలో రష్యాలో అమెరికా జోక్యం చేసుకోలేదని పుతిన్ నిరూపించారు. ఇక అణ్వాయుధాలు, క్షిపణి సాంకేతికతలో రష్యా సాధించిన పురోగతి అగ్రరాజ్యాలను కూడా ఆలోచనలో పడేసింది. ఈ 2 యుద్ధాల్లో ఏది ఎలా ముగిసినా పుతిన్ మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇది భవిష్యత్తులో నవ ప్రపంచ క్రమాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి పశ్చిమాసియాలో పోరాడుతుంటే పుతిన్ మాత్రం తన సామ్రాజ్యాన్ని నిశ్శబ్దంగా విస్తరిస్తున్నారు.